నేను సరదాగా తలకాయ బల్దింగ్ నుండి మరి నువ్వు కొట్లాడదామంటున్నావు, తర్వాత నీ ఇష్టం. ఫ్రెండ్స్ చూశారు కదా, నేను కొంచెం మ్యూట్లో అయితే పెట్టా. వీడియో అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకో డెమో కూడా చూపించాను, అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఫోటో యూజ్ చేశాను. అది ఎక్స్పోర్టింగ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టైం అంతా లేదు కాబట్టి నేను ఇప్పుడైతే మీకైతే ఈ వీడియో అయితే చూపించాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే, 4 డేస్ అనుకుంటా, సారీ 3 డేసే. 3 డేస్ నుంచి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన, నాకు పిచ్చగా నచ్చింది ఆ ఫాంట్ అనేది. అదే ఫాంట్ అయితే యూజ్ చేసిన ఈరోజు కూడా. మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీ, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా ఈవినింగ్ వీడియోలో మ్యాక్సిమం అదే ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, మ్యాక్సిమం మీ దగ్గర ఉండొచ్చు. ఈవినింగ్ అంటే మనం డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఈవినింగ్ వీడియోస్లో మ్యాక్సిమం ఆ ఫాంట్ అయితే యూజ్ చేసిన. బాగా నచ్చింది అది నాకు. ఆ ఫాంట్ తప్ప వేరే ఫాంట్ సెట్ కాలేదేమో అని అనిపించింది నాకు. అంటే వేరే ఫాంట్ కూడా యూజ్ చేస్తాను, కానీ అది వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనిపించింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాను, బీట్ మార్క్ ఇచ్చాను, షేక్యూబెట్ అయితే ఇచ్చాను, ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకుందాం, బీట్ మార్క్. ఓకే, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో ఒక టెక్స్చర్ ఇమేజ్ అయితే ఇచ్చాను. ఈ ఇమేజ్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఓకే, మేబీ మీకు నచ్చకపోతే నేను ఒక 2 ఫొటోస్ అయితే ఇస్తాను, 2 లేకపోతే 3 ఇస్తాను. అవి ఇక్కడ రీప్లేస్ పెట్టి కూడా చూపిస్తాను. ఇది ఒకటి ఉంటుంది. ఓకే, ఇదైతే ఇంకా బాగుంటుంది. ఇది బ్యాక్ అంటే కింద మాత్రమే కొంచెం షాడో టైప్లో రెడ్ కలర్ ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, అది చూపిస్తాను. ఇది ఒక సైడ్ చూపిస్తుంది, కానీ ఇది ఎక్కువ డార్క్ అయితే, అంటే ఆ రెడ్ కలర్ అనేది ఆ బ్లాక్ కలర్లో మ్యాచింగ్ అయితే అది కొంచెం ఇదైతే బాగుంది. ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసి మ్యాక్సిమం పెట్టుకోండి. సాచురేషన్ ఏం ప్రాబ్లం లేదు, దీన్నే డూప్లికేట్ చేసినా ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ ఒకటే చాలు. ఓకే, ఇప్పుడు మనమైతే ఒకటైతే సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ర్యాండమ్ అని ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. టూ మచ్ అనే ఎఫెక్ట్ అయితే ఉంది కదా, దాని అయితే యాడ్ చేసుకోండి. అంటే ప్రీసెట్ అది. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఇలా కాదు, మనం ఓపెన్ చేసి ఇక్కడ 50 ఉంటుంది కాబట్టి 5 పెట్టుకోండి. 4 పెట్టాను, బాగుంది. ఓకే, ఇప్పుడు మనమైతే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఈ సైజ్ ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, 2 కీ ఫ్రేమ్ యాడ్ చేశారు కాబట్టి స్టార్టింగ్లో వచ్చి మీ ఫింగర్ తోటి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఇలా. ఓకే, లేకపోతే నేను టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి, షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది. ఓకే, ఒకటే దాన్ని చేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో వచ్చి బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనమైతే బ్లర్ ఉంటుంది, మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. సారీ, మోషన్ బ్లర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో వద్దాం. మళ్ళీ ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళి కర్వ్ యాడ్ చేద్దాం. ఇలా అంటే కొంచెం ఫాస్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసి కాపీ చేసి పైన ప్లస్ సెకండ్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది, అందులో సాంగ్ రిమూవ్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. అయితే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే లిరిక్స్ ఉందో అదే లిరిక్స్ని ఇక్కడ మనకు డూప్లికేట్ 10 లేయర్స్ అని ఉంటుంది, డూప్లికేట్ చేసుకోండి. 10 లేయర్స్ అయితే అక్కడనే డూప్లికేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం కింద దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేస్తే డైరెక్షన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఇలాగైతే వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి పైన స్ట్రెంత్ ఉంది కదా, ఈ స్ట్రెంత్ని మీరైతే ఒక 31, 35 ఆ మధ్యలో పెట్టుకోండి. ఇలా నచ్చకపోతే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా, కానీ ఇది బాగుంది. ఓకే, నేను పెట్టింది మాత్రం 30 పెట్టాను. ఓకే, 29 పెట్టాను. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి డౌన్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే 2 ఉన్నాయి కాబట్టి ఆ డౌన్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది డౌన్ లిరిక్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సారీ,
మొత్తం క్యాన్సల్ అయిపోయింది. కొన్ని చూపిస్తున్నా, మొత్తం చూపేయాలంటే టైం అవుతుంది. సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. అన్ని దానికి కింద డౌన్ దానికి వచ్చేస్తుంది, యానిమేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే, లేకపోతే షేక్ ఎఫెక్ట్లో ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోకి మనకు కావాల్సింది ఓన్లీ 5 ఫొటోస్. అందులో ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన, సెకండ్ ఫోటో కూడా యాడ్ చేస్తా. నేను ఎగ్జాంపుల్గా ఇంకో డెమో కూడా చేశాను నేను, కావాలంటే అది డెమోలో చూపిస్తాను. 5 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి, అంటే మీ ఫొటోస్తో ట్రై చేయండి. అందుకోసం నేను ఎక్కువ బాయ్స్, మన యాక్టర్ కంటే బాయ్స్ ఫొటోస్ ఎక్కువ థంబ్నెయిల్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఆ నచ్చి మీరు వీడియో చూస్తారని, మీకు బాగా సెట్ అవుతుంది. నార్మల్ పర్సన్కి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ మీ లాంటి వాళ్ళు కానీ బాగా సెట్ అవుతుంది. మనం నార్మల్ పర్సన్ కాబట్టి బాగా సెట్ అవుతుంది. హీరో వాళ్ళకు కొంచెం ఎలివేషన్ అనేది, ఆ ఫీల్ అనేది వేరే సాంగ్కి, మూవీ డైలాగ్కి ఉంటుంది, ఇలాంటి డైలాగ్కి కాదు. ఓకే, ఇది కూడా బాగుంది, బాగాలేదని కాదు చెప్తున్నాం, మనకి ఇంకా సూపర్గా సెట్ అవుతుందని. ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ యానిమేషన్ కూడా ఇచ్చాను, చెప్పాను కదా. ఇక్కడ మీకు అక్కడ ప్రాబ్లం ఉంటే ఇది యూజ్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లే బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో దగ్గర వద్దాం. ఫస్ట్ ఫోటో ఇక్కడ ఉంది, ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో జూమ్ అయితే కొంచెం చూసుకోండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ మనైతే 3 ఫొటోస్ యాడ్ చేసేసినాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో ఉంటుంది. దీన్ని కూడా సేమ్ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఏవైతే ఎండింగ్ ఫోటో ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు, మీరు చేయండి.